చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చట్టవిరుద్ధంగా వ్యవహరించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయన ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ మేరకు ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం ఓ పెద్ద జిమ్మిక్కు అని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికే ఈడీకి ఫిర్యాదు చేశామని, అందుకు సంబంధించిన కాపీని లేఖకు జతపరిచామని రఘునందన్ రావు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చూడాలని, సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు ఈసీని కోరారు. సుమారు 15 కోట్లు ఇవాళ కోర్టుకు రాలేదు. మంత్రి మీద మర్డర్ కేసు ప్లాన్ అయితే కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు ఈ కమిషనర్ గారు. ఇవాళ అదే కమిషనరు అదే మంది మార్గాలను దొరుకుని వచ్చి కన్నా దాదాపు 15 కోట్లు ఇవాళ తీసుకొని వచ్చిర్రు. 100 కోట్లు ఒక ఎమ్మెల్యేకి ఇస్తామన్నారు, మిగతా ఎమ్మెల్యేలకి 50 కోట్లు ఇస్తామన్నారని ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తెలుగు మీడియా ముందుకు వచ్చి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫోన్లు సీజ్ చేసుకున్నామని చెప్పిండు. ఇక్కడికి వచ్చినటువంటి 3 వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు మొత్తం సీజ్ అయినాయని చెప్పినాడు. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ అని అన్నాడు. డబ్బులు సీజ్ చేసిన మనుషుల్ని అరెస్ట్ చేసిన అన్నాడు. నిన్న సాయంత్రం తీసుకుపోయి ఏసీబీ కోర్టు స్పెషల్ జడ్జి గారి దగ్గర ఆ 3 నిందితుల్ని చట్ట ప్రకారమైనటువంటి ప్రక్రియ పూర్తి తర్వాత ప్రొడ్యూస్ చేసింది. ఇలా సమాజం ఆలోచించాలి. కోర్టు ఏం చెప్పిందో చూడాలి. ఏం చెప్పింది కోర్టు? లంచం ఇచ్చేటందుకు 3 వ్యక్తులు కొంతమంది ఎమ్మెల్యేలను అప్రోచ్ అయినరు. సంతోషం, మేము లంచం తీసుకుంటాం రాండి అని ఆ 4 ఎమ్మెల్యేల దగ్గర కూర్చొని లంచం ఇస్తా అన్నోళ్ళని రమ్మన్నారు. వాళ్ళు కారు తీసుకొని సంచులు పైసలు తీసుకొని ఫామ్ హౌస్లోకి వచ్చి 700గా దొరికింది. ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది, ఏగా సంచులలో పైసలు ఎటుపోయినాయి ఆ పైసలు? నేను కూడా అడుగుతున్నా. నిన్న రాత్రి ఏసీబీ కోర్టు జడ్జి గారు కూడా పట్టుకోవడం లోపల మధ్యలో పైసలు లేకపోతే ఈ కేసు లంచం కింద ఎట్లొస్తుంది, బ్రైబ్ కింద ఎట్లొస్తుంది. కాబట్టి తెచ్చిన ముద్దాయిలని నేను వదిలిపెడతా ఉన్నా. మీరు కూడా 41 CRPC కింద నోటీస్ ఇచ్చి మీకు ఇంకేమన్నా అనుమానాలు నేను ఇలా ఈడీ అధికారులకి చాలా స్పష్టంగా ఇచ్చాలని ఎప్పుడు